డుమ్మ కొడుతున్నారు. ఒకవేళ వచ్చినా అక్కడ జరుగుతున్న డిస్కషన్స్ ఆయనకి నచ్చక మిడిల్లోనే లేచి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇది రాజకీయంగా పెద్ద హాట్ టాపిక్ అవుతోంది. మెల్లిమెల్లిగా పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్‌కి రాడు, వచ్చినా ఉండడు అనే చర్చ ప్రాధాన్యత రాను రాను కోల్పోతా ఉంది. కారణం ఏంటంటే, ఇదొక అలవాటు కదా ఆయనకి అన్నట్టు వచ్చేస్తుంది. నిజానికి ఆయన హెల్త్ బాలేకుండా రాలేదా? హ్మ్. లేదా అలా ఇతర కారణాల అనుకుంటే రీత్యా మోదీ రాలేదు గారు కానీ సభలకొస్తున్నారుగా, మాట్లాడుతున్నారుగా. అది నేనంటుంది. వస్తున్నారు, రాజకీయ చర్చలకు అన్నీ వస్తున్నారు. క్యాబినెట్‌కి అనేసరికి రావట్లేదు సరిగ్గా అంటే రెండున్నాయి. ఒకటి ఆయనకిష్టం లేదా? లేదా కూటమిలో చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాలన్నీ తనకు ఆసక్తి లేదా? ఏదో చిన్నపాటి వ్యతిరేకతకు తను మనం గూడా కొంచెం భిన్నంగా ఉన్నాం అని చెప్పడం ద్వారా వ్యతిరేకతకు మనకు అనుకూలంగా మారుతుందనుకుంటున్నాడనే చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. క్యాబినెట్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటూ మీరు క్యాబినెట్‌కి రాకపోయినా, లేదా క్యాబినెట్‌కొచ్చి మధ్యలో వెళ్ళిపోయినా, ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నా అవేమి కుదరదు. ప్రభుత్వానికొచ్చే చెడ్డ పేరంతా మీ మెడకు గడ చుట్టుకుంటుంది. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటూ ఇట్లాంటి వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. నిజంగా అట్లాంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికుంటే. అలా ఉంటుందా? ఉండదా తెలీదు. కానీ ఖచ్చితంగా క్యాబినెట్ సమావేశాలకే ఆయన సరిగ్గా రావట్లేదు. నిజానికి ఉమ్మడి బాధ్యత డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎం పదవికున్న విలువ ఎంతనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారికున్న విలువ కూటమిలో నంబర్ 2నే గదా! డిప్యూటీ సీఎంకి నంబర్ 2 లెవెల్ ఆయనకుందా లేదా అనేది వేరే సంగతి. కానీ యాస్ ఎ పర్సన్‌గా ఆయన కెపాసిటీగా చూసుకున్నప్పుడు పదవితో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర క్యాబినెట్‌లో చంద్రబాబు గారు నంబర్ 1 అంటే పవన్ కళ్యాణ్ గారు నంబర్ 2నే. హ్మ్. దాంట్లో సందేహం లేదు. అవును. ఆ నంబర్ 2 ఆలోచన ప్రజలకున్నప్పుడు నంబర్ 2 గానే మీరు బిహేవ్ చేయాలి ఆడున్నన్ని రోజులు. వద్దు మనం లెవెల్‌లో మెయింటైన్ చేద్దాం అంటే ఆయన బయటకొచ్చేవారు. కాబట్టి ఆడున్నన్ని రోజులు ఆయన నంబర్ 2 అంటే చాలా రెస్పాన్సిబిలిటీగానే బిహేవ్ చేయాలి. అలా రెస్పాన్సిబిలిటీగా లేకపోతే మెల్లిగా అది ప్రజల్లో రాంగ్ సిగ్నల్ ఎళ్ళే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీలో నియామకాలకి సంబంధించి జరిగిన అవకతవకకి సంబంధించి వైసీపీ మనం చూస్తున్న వివిధ ప్రాంతాలలో నిరసన దీక్ష చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్న క్రమంలో బోండా ఉమా గారు వ్యవహరించిన తీరు ప్రస్తుతానికి వివాదాస్పదమవుతుంది. సాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్న ఏవైనా ఇటువంటివి చేసినప్పుడు శాంతియుతంగా ఉంటూ ఉంటాయి. వాటికి ఆన్సర్ చేస్తూ మాత్రమే ఉంటాయి. లేదనంటే అసలు ఏం చేస్తారని వేచి చూస్తూ ఉంటాయి. అంతేగాని శిబిరాల మీదకి వెళ్ళి వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం లాంటివి పూనుకోదు. బట్ బోండా గారు అక్కడ కాస్త ఓవర్ యాక్షన్ చేశారు అంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. బొండ ఉమా గారు కొంచెం ఫెరోషియస్‌గా ఉండే లీడర్ కాదను. ఇప్పుడు ఆ రూట్‌లో విజయవాడ ముందులో టెన్షన్ కలిగినటువంటి సెంటరు. అన్ని పార్టీలు చాలా బలంగా ఉంటాయి. పార్టీలు బలంగా ఉంటాయి, వ్యక్తులు బలంగా ఉంటారు, కులాలు అన్నిటి మధ్య అటెన్షన్ ఉన్నటువంటి సిటీ అది. హార్ట్ ఆఫ్ సెంటర్‌లో ఉంటుంది. కాబట్టి అక్కడ పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బొండ ఉమా గారు అటువైపు వెళ్ళేట్టున్నారు. నినాదాలేదో జరిగినట్టుండాయి. దిగేశాడు. ఇంక వాళ్ళతో పాటు ఈళ్ళు ఇంక దిగేసి ఆ టెంట్ మధ్య ఎందుకంటే ఎంత ఫ్రెండ్లీ వాతావరణం రాజకీయ నాయకుడున్న విజయవాడ సెంటర్‌లో కొన్ని కుటుంబాలకు, కొన్ని వ్యక్తుల మధ్య కొంత టెన్షన్ వాతావరణం ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అనేక కారణాలిచ్చా. ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనే దానికన్నా. అలాంటి వాళ్ళు ముఖాముఖి ఎదురుపడినప్పుడు కొంచెం ఘర్షణాత్మక వాతావరణం ఉంటుంది. అందువల్లనే పోలీసులు తగిన సంఖ్యలో ఉండి చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తే ఇట్లాంటివి రావు. అట్లా రాకుండా ఒకరిపైన ఒకరు దాడులు తీసుకొస్తే రేపు విజయవాడలో శాంతి భద్రతల సమస్య ముందుకొస్తుంది. కాబట్టి బోండా ఉమ గారు అనవసరం. దానివల్ల సాధించేదేముంది? పోయి దాడి చేసుండొచ్చు. లేదా అప్పర్ హ్యాండ్ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి తోసేసుండొచ్చు. ఓకే. వాళ్ళు ఈరోజు ఎదుర్కోలేకపోవచ్చు. రేపు మళ్ళీ వాళ్ళు అదే పని మిమ్మల్ని మీద చేస్తారు గదా! విజయవాడ సిటీకి అంత అది మంచి వాతావరణం కాదు. రెండోది ప్రభుత్వం సమస్య ఈ డీఎస్సీ సమస్య మరింత పెరుగుతుంది. ఇప్పుడు కూడా ఆందోళన చేస్తున్న ప్రజల్ని అణిచివేయడం, లాఠీ చార్జీలు చేయడం, ఇట్లాంటి వాటిని చేయడం వల్ల వాళ్ళ డిమాండ్‌కి ప్రాధాన్యత పెంచిన వాళ్ళు అవుతారు తప్ప, తగ్గించిన వాళ్ళు కాదు. భయభ్రాంతులకు గురవుతారనుకుంటే అది భ్రమ గదా! పెద్ద నాయకులే గదా! ఇప్పుడు విష్ణు గారు ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు చూసాం. మా రోజొచ్చినప్పుడు మేము దానికి డబుల్ చేస్తామని చెప్పాడు. అంతే తప్ప ఇది అన్యాయం, ప్రజాస్వామ్యం, కూని ఇవి తక్కువ మాట్లాడారు. అంటే విజయవాడలో అందరూ లీడర్‌లే ఎఫెక్టివ్ లీడర్స్. భయపడే సమాచారం కాదు. కాబట్టి విజయవాడ లాంటి సెంటర్‌లో ఇట్లాంటి వాటికి ఏ నాయకుడు ప్రయత్నించకూడదు. పొరపాటున ఎవరైనా ప్రయత్నించినా పోలీస్ యంత్రాంగం కఠినంగా ఉండి అటెన్షన్ క్రియేట్ చేయకపోతే మాత్రం విజయవాడ శాంతి భద్రతలకు అంత మంచిదైతే కాదు. అండ్ అంటే మొన్న బోండా గారు ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో ఏదైతే ఒక చిన్న ఇష్యూ అయ్యిందో, చంద్రబాబు నాయుడు గారు పిలవడం, వాళ్ళ కుమార్తెలతో వెళ్ళి ఇదంతా జరిగిన తర్వాత మెప్పు కోసము హడావిడి చేశారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. వస్తాయి.
నేచురల్‌గా వస్తాయి కదా! ఒక వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి వైసీపీ వాళ్ళతో బాగున్నాడు అనే ఒక వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి నేను బాగలేదని చెప్పుకోవడం కోసం చేసినాడా? అనేది కూడా ఒకటొస్తుంది. మీరు ఏదొచ్చినా అది బోండా ఉమా గారికి మంచిది గాదు. డెమోక్రసీకి మంచిది. ప్రభుత్వానికి అంతకన్నా మంచిది కాదు. ఇప్పుడు బోండా ఉమా గారు నేను వైసీపీ వాళ్ళతో బాగలేను. నేను టఫ్ అండ్ టఫ్‌లో ఉన్నాను అని ఎవరు నమ్ముతారు? హ్మ్. ప్రజలు నమ్ముతారు. గొడవ చేసిన దానికి ప్రజలు నమ్ముతారు. వైసీపీ వాళ్ళతో బాగా గొడవ పడ్డాడబ్బా అని. తెలుగుదేశం నమ్మదు. అదే బోండా ఉమా గారు ఆలోచించుకోవాలి. మీరు ఆ టెంట్ కాడ వ్యవహరించిన తీరుగారంగా తెలుగుదేశం పార్టీ అంత అమాయక పార్టీ ఏం గాదు గదా! అసలు ఎవరి కోసం ఇట్లాంటివి వచ్చిందో వాళ్ళు నమ్మరు. కానీ సాధారణ ప్రజలు దాడి చేసినారని నెగెటివ్‌గా నమ్ముతారు. కాబట్టి ఈ చర్యలు కాదు. తెలుగుదేశం పార్టీతో ఉన్నారాయన. సీనియర్ పర్సనాలిటీ. కాబట్టి జనం గూడా ఏమనుకుంటారు, నిన్నే గదా అంబటి రాంబాబు గారితో అంత కుశల ప్రశ్నలేసుకొని, హ్మ్. మరి అలసంగా ఇంత గొడవ ఎందుకొచ్చింది దీనికి? ఏదో ఈ గ్యాప్‌ని ఫిలప్ చేసుకోవడం కోసం నిజం కాకపోయుండొచ్చు. జనం అట్లే చూస్తారు. దానివల్ల ఏ ప్రయోజనం బోండా గారికుండదు. ప్రభుత్వానికి ఉండదు. ప్రభుత్వానికి కూడా ఉండదు. కాబట్టి ప్రభుత్వం బోండా ఉమ్మ గారు ఈ చేయడం ద్వారా తెలుగుదేశంతో చాలా బాగున్నాడు బోండా ఉమ్మ గారు అని అనుకోదు కదా తెలుగుదేశం పార్టీ. వాళ్ళ అంచనాలు వాళ్ళకుంటాయి. కాబట్టి ప్రజల అంచనాలు ప్రజలకుంటాయి. కాబట్టి ఇట్లా అది ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. మొన్న ఈ గొడవ జరగడం, వారు ఇట్లా మాట్లాడడం దీనికోసమే చేసినాడా అని. అది అల్టిమేట్‌గా ప్రజలేమనుకుంటారు? దౌర్జన్యం అనుకుంటారు తప్ప ఏదో టాక్టిక్స్ కోసం చేసినాడు అని ఎవరు అనుకోరు కదా! హ్మ్. సార్, మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై 31 క్రిమినల్ కేసులోనే 13 ఏళ్లుగా దానికి సంబంధించి విచారణ జరుగుతూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి పార్లమెంట్లో చింతకాయల విజయ్ గారు లేవనెత్తారు. టీడీపీ రాజ్యసభ ఎంపీ. ఇంకా తుది తీర్పు వస్తది అనుకునేసరికి జడ్జిలు మారిపోతున్నారు. ఇట్లా అనుకుంటే శిక్షలు పడేది ఎప్పుడు? సో, ఆయన వర్షన్ అది. దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకి పంపించడమే వాళ్ళ అజెండానా? యాక్చువల్‌గా న్యాయపరంగా సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచడం, ఇట్లాంటి బిల్ ఏదో ఒకటొచ్చింది రాజ్యసభలో. హ్మ్. ఆ బిల్లుకు సంబంధించినటువంటి చర్చలో ఆయన పాల్గొన్నాడు. సరిగా మనమందరం ఈరోజు చర్చనీయాంశం చేసుకోవాలంటే ఇట్లాంటి ప్రశ్నలేస్తే బాగా చర్చించుకుంటాం హ్మ్. అనే ఉద్దేశంతో ఏసినట్టున్నాడు. చర్చ కోసం ఏసిన ప్రశ్న తప్ప ఎందుకంటే రాజ్యసభ చైర్మన్, ఉప చైర్మన్ అనుకుంటాను ఆయన. ఆయన రిజెక్ట్ చేసినాడు. ఇది మాట్లాడొద్దండి అని చెప్పినాడు. ఉప రాజ్యసభ ఉపనాయకుడు. ఎందుకు చేసినాడు? ఇది అసందర్భం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తీర్పులు వచ్చే సమయానికి జడ్జి మారిపోతున్నాడు. దాని ఫలితంగా కేసు ఏమీ తేలట్లేదు అని వారంటున్నారు. చూసే వాళ్ళకేమనిపిస్తుందంటే బహుశా శిక్ష పడుతుందేమో అనుకుంటారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా విశ్వసిస్తున్నారు తొందరగా కేసు రావాలని. ఎందుకంటే ఆ కేసులేమి నిలబడవు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పైన నమోదైన ఏ కేసు నిలబడదు. ముఖ్యంగా సీబీఐ కేసులు ఏదైతే 16 నెలలు జైల్లో ఉన్నారు కదా! నేను ఆ కేసుల్ని ప్రాథమికంగా స్టడీ చేసినాను. ఎంత త్వరగా తీర్పొస్తే అంత బాగుంటుందని జగన్ గారు చాలా విగరస్‌గా ఆలోచిస్తున్నాడు. పైపెచ్చి విజయ్ గారికి తెలుసో తెలీదో గానీ అసలు జరుగుతానేది జగన్మోహన్ రెడ్డి గారి కేసు జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణకు అర్హత లేదు అనే పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ జరుగుతోంది. ఆ విషయం విజయ్ గారికి తెలిసినట్లే. ఇప్పుడు జరుగుతోంది సీబీఐ కేసులో ఏంటంటే జగన్ గారిది కేసు కాదు. ఆ కేసుకు విచారణ అర్హత లేదంటాడు జగన్. విచారణ అర్హత ఉందని సీబీఐ నిరూపించుకోవాలి. తర్వాత కేసు నడుస్తుంది. కాబట్టి కేసే స్టార్ట్ కాల. అది ఆ విషయం వరకు తెలిసినట్లేదు. హ్మ్. కాబట్టి జగన్ గారు కేసు ప్రాథమిక దశలోనే కొట్టేస్తాడని అంచనా ఉంది. అసలు విచారణ దశలోనే ఉండదనేసి. ఇట్లాంటి అంచనా ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు లేవనెత్తే ఇవన్నీ చర్చనీయాంశం అవుతాయి. కాబట్టి ఏ బిల్లు వచ్చిందో ఆ బిల్లు చుట్టూ మాట్లాడితే ఇప్పుడు ఉదాహరణ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు. చాలా గట్టిగా బాగా మాట్లాడాడు ఉన్నంతలో. జడ్జీల సంఖ్య పెంచడాన్ని స్వాగతించారు. మనం 20, 30 ఏళ్ల తర్వాత ఆహ్, పరిస్థితికి అనుగుణంగా న్యాయ వ్యవస్థ గురించి ఆలోచించాలి. ఇట్లా బ్రాడ్‌గా బ్రాడ్‌గా మాట్లాడితే మన విలువ పెరుగుతుంది. సబ్జెక్ట్‌కి ఉపయోగపడుతుంది. సరే జగన్ గారి కేసుల గురించి మాట్లాడితే కొంచెం రాష్ట్రంలో బాగా జనం బాగా చూస్తారు. మనల్ని అభినందించుంటారననే షార్ట్ కట్ మెథడ్ ఎంచుకుంటే చర్చకి పనికొస్తుంది తప్ప పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే ఆ టైంలో వైసీపీ శ్రేణులు కూడా కాస్త తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కావాలనే మీరన్నట్టుగా కావాలనే ఈ టాపిక్స్ రైజ్ చేస్తున్నారని అనుకోవచ్చా ఈ సందర్భంలో, ఈ టైంలో? కావాలని మీరు రైజ్ చేస్తే రివర్స్ ఫలితాలొస్తాయి. హ్మ్. ఏం ఫలితాలొస్తాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులని వాళ్ళు లాగుతారు. చంద్రబాబు నాయుడు గారి కేసులు లేకపోవచ్చు. ఇప్పుడు వారు బెయిల్ మీదే ఉన్నారుగా. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవును. 52 రోజులు జైల్‌లో ఉంది కదా! బెయిల్ మీద ఉన్నారు కదా! త్వరగా 2 పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారు స్క్రాప్ ఇది స్వాప్ చేయమని చెప్పి క్వాష్ క్వాష్ చేయమని చెప్పి పిటిషన్ ఏసాడు సుప్రీం కోర్ట్‌లో. హ్మ్. అంటే కేసును ఎఫ్ఐఆర్‌ని క్వాష్ చేయమన్నాడు. అంటే నిబంధనల ప్రకారం నా పైన
కేసు పెట్టలేదని. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతోంది అది. ఇంతవరకు సుప్రీంకోర్టు తీర్పు రాలా. ఆ సుప్రీంకోర్టు త్వరగా తీర్పు వచ్చుంటే క్వాష్ చేయకుండా ఉంటే జగన్ ఇంకా ఆయన జైల్లో ఉండేవాడేమో, ఆయన ఇంకా అరెస్ట్ చేస్తారు. ఇట్లాంటి చర్చ కూడా ఒకటి వస్తుంది కదా. హ్మ్. కాబట్టి ఇవన్నీ ముందుకొస్తాయి చర్చ. సార్. కాబట్టి ఎప్పుడు కూడా మనం అసందర్భమైనటువంటి అంశాలు ఏదో చర్చ కోసం, హల్చల్ కోసం చేస్తే అది ఒకటో అవసరంలో మనకే రివర్స్ కొడుతుంది అనే విషయం ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. సార్ అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ గారు